ఆయన యాక్చువల్గా నేను అంబటి రాంబాబు గారిని ఏం పరామర్శించడానికి వచ్చేలా. అదేంటంటే ఆయన పార్టీ నాయకుడు ఏదో ఉన్నాడని. ఆయన ఈరోజు పెళ్లి కోసం రావాలి కాబట్టి వచ్చాడు. అర్థమైందండి. అది మామూలే. అది ఎందుకంటే ఈ డ్రామాలన్నీ మనకు తెలియని కాదు, అందరూ ఎరగనే కాదు. అయితే ఏంటంటే ఇక్కడ అయితే ఏదో ఆ పార్టీ ఏదో మరి కరెక్ట్ ఇక్కడ అలాగనుకుందాం. మీరన్నట్టే అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వచ్చారనుకుంటే మరి అంతకుముందు బోరుగడ్డ అనిల్ని ఏం చేశారండి? నందిగం సురేష్ గారు జైలు పాలైనప్పుడు ఏం చేశారు? అప్పుడు పలకరించాలి కదా. ఇప్పుడు కూడా అంతే, ఏదో ఉన్నాడు కదా గుంటూరులో తాడేపల్లికి దగ్గరగా ఉందన్న ఉద్దేశంతో ఏదో పలకరించడం తప్ప, అంటే ఏదో ఇంటి ఫ్యామిలీని రాజమండ్రి దాకా వెళ్ళినట్టు నాకైతే తెలియలేదు. అయితే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని ఆ గుంటూరులో ఉన్నారు, వాళ్ళేదో చెప్పుకుంటారు, దానికేదో వాళ్ళేదో బలంగా వచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు అనుకోవటం తప్ప ఏమీ ఉండదండి. ఆయన ఈరోజు పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి మామూలుగా బెంగళూరు నుంచి పెళ్ళికి వచ్చారు. పెళ్ళి అవగానే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇక్కడ పేటీఎం డబ్బులు రాగానే మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలాగో మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక స్క్రిప్ట్ వచ్చేస్తుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు మాట్లాడేస్తారు. ఏది ఏమైనానండి, రోజా కనుక ఇప్పుడు మాట్లాడే పరిస్థితి మామూలుగా ఉంటే పర్వాలే, గట్టిగా మాట్లాడితే కనుక ఎవరికైనా తప్పదు, ఒక రోజా గారనే కాదు. ఎక్కడేంటంటే మనం ఏదో గల్లా జయదేవి గారిని ఇబ్బంది పెట్టినట్టు పెంపసాని చంద్రశేఖర్ గారిని ఇబ్బంది పెడదామంటే ఆయన పవర్ఫుల్. అది అంటే స్మూత్. గల్లా జయదేవి గారు ఏంటంటే నాకు ఎందుకు యాదవ రాజకీయాలు, మన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు ఎందుకంటే వైసీపీ వాళ్ళది ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉంటుందండి. అదేంటంటే ఇప్పుడు సపోజ్ వ్యక్తిగతంగా కంటే వాళ్ళు వ్యక్తిగతంగా అతనికంటే ఫ్యామిలీ జోలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం పదే పదే విమర్శించడం ఏంటంటే అతను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని అన్నారు. వాళ్ళు ఏ సందర్భంలో మాట్లాడినా సరే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు మనకేం చెప్తాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు సనాతన ఈ ధర్మాలు ఏంటి, ఇవన్నీ ఇలా రకరకాల విమర్శిస్తారు. వాళ్ళకి ఏంటంటే పర్సనల్గా వెళ్తేనే కానీ వాళ్ళ తీరదన్నమాట. అదేవిధంగా వాళ్ళు మాట్లాడటం తప్ప ఒక అంశాల మీద, ఒక అభివృద్ధి మీద, లేకపోతే ఒక పరిపాలన మీద మాట్లాడే తెలివితేటలు వాళ్ళకి లేవు, ఆ దమ్ము వాళ్ళకి తెలియదు.